గత కొంతకాలంగా వైసీపీ సానుభూతి పరురాలుగా ఉన్న శ్రీరెడ్డి అప్పటి ప్రతిపక్షాలైన టీడీపీ జనసేనలపై ఎలాంటి కమెంట్స్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక రాజకీయ కమెంట్సే కాదు, వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు ఇంకా చాలా మందిని కూడా నానా రకాల మాటలతో రెచ్చిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ వివాదాస్పద నటి, యూట్యూబర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరురాలు శ్రీరెడ్డి తాజాగా వీడియో రిలీజ్ చేసి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. గతంలో యూట్యూబ్, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, లోకేష్, జనసేన, టీడీపీ నేతలను దూషించిన తీరుపై క్షమాపణలు కోరింది. తాజాగా వీడియోను రిలీజ్ చేసి ఎమోషనల్ గా స్పందించింది. శ్రీరెడ్డి గురించి మరికొన్ని వివరాల్లోకి వెళ్తే, లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. సినిమా పరిశ్రమలో తనకు అన్యాయం జరిగింది, నన్ను శారీరకంగా ఉపయోగించుకొని అవకాశాలు ఇవ్వలేదు, నాకు న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్ వద్ద నగ్న ప్రదర్శనకు పూనుకోవడంతో సంచలనం రేపింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ తల్లిని దుర్భాషలాడింది. ఆ విషయం తీవ్ర సంచలనం రేపడంతో శ్రీరెడ్డిపై అనాధికార బహిష్కరణ వేటు పడింది. ఆ తర్వాత చెన్నైకి మకం మార్చిన శ్రీరెడ్డి యూట్యూబర్గా అవతారం ఎత్తి తెలుగుదేశం, జనసేన నేతలపై దారుణంగా కమెంట్ చేసింది. లోకేష్, ఆయన తల్లి, భార్యను కూడా వదిలిపెట్టలేదు. అలాగే పవన్ కళ్యాణ్ను, అలాగే ఆయన సోదరుడు నాగబాబుపై దారుణమైన కమెంట్స్ చేసింది. దాంతో వీడియోలు వివాదాస్పదంగా మారాయి. అయితే గత ప్రభుత్వం అండ చూసుకొని ఈ వీడియోలు రిలీజ్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేయడంపై ప్రస్తుతం చర్యలు చేపడుతుంది. ఆ సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన వైసీపీ సానుభూతి పరురాలను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తుండటంతో శ్రీరెడ్డి ఈ వీడియోను రిలీజ్ చేసింది. తామంతా నేతల చేతుల్లోనే పావులం, మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే నేతలపై చర్యలు తీసుకోండి అంటూ తెలిపింది. మీ పర్సనల్గా వెళ్ళడం, మీ కుటుంబ సభ్యులను తిట్టడం, ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి, అలాగే మీ సోషల్ మీడియా వాళ్ళకి, మీ మీడియా వాళ్ళకి అందరికీ సారీ. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీకు, మీ అమ్మగారికి, మీ భార్యకు సారీ, అలాగే హోంమంత్రి అనిత గారికి కూడా సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే నా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, నాకంటూ భవిష్యత్తు ఏమీ లేదనుకోండి, నాకు పెళ్లి పెటాకులు ఇవేమీ కూడా లేవనుకోండి, నా వల్ల నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను అని శ్రీరెడ్డి అన్నారు. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ, ఆ విధంగా కానీ ఏ విధంగా అయినా సరే తప్పుడుగా మాట్లాడబోను అని చెప్పింది. మీ చర్యలు మీ వార్ కార్యకర్తలపై కాకుండా లీడర్స్ మధ్య జరిగేలా చూసుకోవాలని నేను కోరుతున్నాను అంటూ తెలిపింది. ఇదే నా విన్నపం, నేను తల వంచి నమస్కరిస్తూ అడుగుతున్నాను, నన్ను, నా కార్యకర్తలను వదిలిపెట్టండి, నన్ను కూడా క్షమించండి అంటూ వీడియో ముగించారు. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.